ఓకే. ఇది ఎస్ఈఓ అంటే నార్మల్‌గా ఏం చెప్పుకున్నామంటే నార్మల్‌గా ఒక కంపెనీ వెబ్‌సైట్ ఉంది. సో, దీన్ని రెడీ చేసేయొచ్చు. అంటే ఏం పెట్టాలి 4 పేజెస్ హోమ్ పేజ్, అబౌట్ అస్, డిజైన్ ఐడియాస్ లేకపోతే సర్వీసెస్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే మనం పెట్టేస్తాం. ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ పెట్టేస్తాం. సో, అవన్నీ పెట్టేసినప్పుడు ఏమైతది అంటే నార్మల్‌గా ఆ వెబ్‌సైట్ ఎంతమందికి తెలుస్తది అంటే గనక వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్‌కి లేకపోతే వాళ్ళ పాత కస్టమర్‌లకి వాళ్ళకి తెలిస్తే షాప్ అడ్రెస్ తెలిసిన వాళ్ళకి వాళ్ళు ఇలా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇది స్పాన్సర్డ్ వచ్చింది కాబట్టి ఇది యాడ్. ఇప్పుడు ప్రెజెంట్ యాడ్‌తో అయితే మనకు సంబంధం లేదు. సో, ఇట్లా వాళ్ళ బిజినెస్ సైట్ వస్తది. కానీ రెడ్ బస్సు, అభి బస్సు, ఈనాడు గానీ ఇలాంటి ఆటికి ఏమైతది అంటే గనక వాళ్ళ బ్రాండ్ నేమ్ అందరికి తెలుసు కాబట్టి ఏమైతది అంటే వాళ్ళు ఆఫర్ చేసే సర్వీసెస్ కన్నా కూడా డైరెక్ట్‌గా ఈనాడు అని, రెడ్ బస్ అని లేకపోతే పేటీఎం, ఫోన్‌పే అని చెప్పి ఇట్లా ఎక్కువ మంది సెర్చ్ చేస్తూ ఉంటారు. సో, ఇలా సెర్చ్ చేసినప్పుడు ఏమైతా ఉంటది అంటే వాళ్ళ వెబ్‌సైట్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. కానీ మనం ఏదైతే తయారు చేస్తున్న వెబ్‌సైట్ గానీ ఏదైతే ఉందో లేదంటే ఆహ్, ఏదైతే వెబ్‌సైట్ ఉందో ఇయన్నీ ఏమైతా ఉంటాయంటే గనక బ్రాండ్ నేమ్‌తో సెర్చెస్ తక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే తెలీదు కాబట్టి. సో, మనకేం కావాలి అంటే మన బ్రాండ్ నేమ్‌తో కూడా సెర్చెస్ రావాలి. కానీ అది కొంచెం గ్రో అయిన తర్వాత ఈ సోషల్ మీడియా ప్రమోషన్స్, యాడ్స్, ఆఫ్‌లైన్ ప్రమోషన్స్ ఇయన్నీ ఉంటే నిదానంగా బ్రాండ్ సెర్చెస్ కూడా పెరుగుతా ఉంటాయి. బట్ ఇనీషియల్‌గా గూగుల్‌లో మనకేం కావాలి అంటే నిఫ్టీ ఇంటీరియర్ అని కాకుండా ఇంటీరియర్ డిజైన్ అన్నా లేకపోతే ఇంటీరియర్ డిజైన్ సర్వీసెస్ ఇన్ హైదరాబాదును ఏదో ఒకటి కొట్టినప్పుడు మనది ఏంటంటే ఆ నిఫ్టీ అనే వెబ్‌సైట్ రావాలి. సో, అది రావచ్చు, రాకపోవచ్చు. వాళ్ళు ఎస్ఈఓ చేసుంటే బాగా వస్తది. సో, ఇక్కడ ఏంటిది అంటే గనక పరిస్థితి ఆహ్, ఇప్పుడు వరకు మనం యూజర్ లాగా సెర్చ్ చేసాం. సో, ఇక్కడ యూజర్ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ గానీ, మన క్లయింట్ వెబ్‌సైట్ గానీ రావాలి అంటే గనక దానికి ఎస్ఈఓ అని చేయాలి. ఎస్ఈఓ అంటే ఇక్కడ ఏం తెలియాలి అంటే యూజర్ ఏం సెర్చ్ చేస్తున్నాడు అనేది ఫస్ట్ తెలియాలి మనకు. అంటే యూజర్ ఏం సెర్చ్ చేస్తున్నాడు దాన్ని ఏమంటామంటే డిజిటల్ మార్కెటింగ్‌లో కీవర్డ్ అని అంటాం. అంటే యూజర్స్ ఎక్కువ ఏది సెర్చ్ చేస్తున్నారు అంటే నార్మల్‌గా ఎక్కువ అని కాకుండా ఏం సెర్చ్ చేస్తారు మామూలుగా మనకి ఇంటీరియర్ డిజైన్ కావాలంటే ఇంటీరియర్ డిజైన్ సర్వీసెస్, ఇంటీరియర్ డిజైన్ కంపెనీ, ఇంటీరియర్ డిజైన్ బెస్ట్ ఇంటీరియర్ డిజైన్స్ ఇన్ హైదరాబాద్, ఇన్ విజయవాడ అని ఏదో ఒకటి సెర్చ్ చేస్తాం మనం. సో, నార్మల్‌గా ఏంటంటే మనకి ఆ 10, 15 తెలుసు. అంటే ఏమేమి సెర్చ్ చేస్తున్నారు బిజినెస్ గురించి అంటే ఆ 10 సెర్చెస్ ఏవైతే ఉన్నాయో, ఆ 15 సెర్చెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏమవుతా ఉంటాయంటే గనక తెలుస్తూ ఉంటాయి. కానీ ఎట్ ఏ సేమ్ టైమ్ ఇక్కడ ఇష్యూ ఏమొస్తది అంటే మనకి ఈ క్లాష్ వర్క్ దాంట్లో పెడుతుంది. క్లాష్ వర్క్స్‌లో సో, ఇక్కడ ఏమవుతా ఉంటది అంటే మనకు ఇది వద్దులేండి. మీకు నేను షీట్ ఒకటి షేర్ చేశాను మీకు ఫోల్డర్ మీకు. మొన్న ఎక్సెల్ షీట్ అది ఒకటి పెట్టుకోవడానికి చెప్పారండి. కానీ మెటీరియల్ ఏమి మెటీరియల్ కాదండి, అది ఎక్సెల్ షీటే. ఎక్సెల్‌లో ఉంటుంది. అందులోనే పెట్టేద్దాము మీకు ఇది అర్థమవుతుంది ఫస్ట్. సో, ఇది డొమైన్ కాంపిటేటర్. సో, ఇక్కడ ఏం చేయాలి అంటే కనుక మనం వెబ్‌సైట్ అనాలిసిస్‌లో చెప్పాం కదా. సో, వెబ్‌సైట్ అనాలిసిస్ అని చెప్పాము. సో, ఇంక ఇక్కడ ఏముంటాయంటే కనుక మనకి ఎస్ఈఓ రిలేటెడ్గా ఈ కీవర్డ్స్ అనేది చూసుకోవాలంటే యూజర్ ఏ సెర్చ్ చేస్తున్నాడో అవి చూసుకోవాలన్నమాట. అవి మామూలుగా మనకి ఎలా తెలుస్తాయి అంటే కనుక మీరు బిజినెస్కి వస్తారు కదా. సో, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే
అంటే గూగుల్‌లో ప్రాసెస్ ఎలా జరుగుతది? అంటే ఎస్‌ఈఓ చేయాలి అంటే మనకి గూగుల్ ఎలా పనిచేస్తుందో తెలియాలి కదా! సో, అంటే యూజర్ సైడ్ నుంచి ఏం జరుగుతది? బ్యాక్ ఎండ్ వెబ్‌సైట్ ఓనర్స్ దగ్గర నుంచి ఏం జరుగుతది? ఇదంతా కూడా కొద్దిగా ఐడియా వస్తే గనక మనకి ఎస్‌ఈఓ ఎలా పనిచేస్తుంది? మనం ఏం చేయాలనేది కొద్దిగా ఈజీగా అర్థమవుతదనమాట. ఒక ఇమేజ్ ఉంటుంది. అది చూస్తే మీకు ఐడియా వస్తుంది. హౌ గూగుల్ సో, ఇదేంటంటే మామూలుగా మనకి మనం సెర్చ్ చేస్తాం ఏదో ఒకటి. అంటే బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ అవ్వచ్చు, లేకపోతే కంపెనీ నేమ్‌తో సెర్చ్ ఇంజిన్స్‌లో సెర్చ్ చేస్తాం. అంటే మనం ఒక గూగుల్ గురించి చెప్పుకుంటున్నాం కదా! మనం సెర్చ్ చేయంగానే ఏమైతది? గూగుల్ కొన్ని రిజల్ట్స్ మనకు చూపిస్తది. సో, ఇదంతా కూడా గూగుల్ అంటే ఇక్కడ సెర్చ్ ఇంజిన్స్ అనేది అన్ని పని ఒకటేనండి. గూగుల్ అయినా ఒకలాగా పనిచేస్తది, యాహూ అయినా ఒకలాగా పనిచేస్తది, బింగ్ అయినా ఒకలాగా పనిచేస్తది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి అది ఎలా అన్నీ ఒకలాగా పనిచేస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే గూగుల్ వాడేం క్రియేట్ చేయడు సైట్స్. వేరే వాళ్ళు అవతల థర్డ్ పార్టీ పర్సన్ క్రియేట్ చేసిన సైట్స్ని ఏం చేస్తుంది అంటే గూగుల్ యూజర్కి మ్యాచ్ అయితే కనుక చూపిస్తుంది రిజల్ట్ అంతే. సో ఇప్పుడు ఇక్కడ నేను గూగుల్లోకి వెళ్ళి ఇంటీరియర్ డిజైన్ అని సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రిజల్ట్స్ వదిలేసేయండి, యాడ్స్ మిగతావి వచ్చినాయి. ఇక్కడ న్యూ ఇయర్ స్కూల్ ఇంటీరియర్ డిజైన్ అని ఏదో వచ్చింది, లేకపోతే హోమ్ ఇంటీరియర్ డిజైన్స్ అని చెప్పి డిజైన్ కేఫ్ అనే వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ గూగుల్ క్రియేట్ చేసిందంటే కాదు. ఈ డిజైన్ కేఫ్ వాళ్ళు క్రియేట్ చేసి గూగుల్కి లింక్ చేసుకున్నారు. లింక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక యూజర్ సెర్చ్ చేసిన టర్మ్ మ్యాచ్ అయితే గూగుల్ దగ్గర ఉన్న డేటాబేస్లో నుంచి ఏమవుతుంది అంటే ఆ డేటాబేస్లో నుంచి మనకి ఆ వెబ్సైట్ డీటెయిల్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. దాని పని అంతే. లైక్ ఏంటంటే మనం ఒక సేల్స్ మనకి నార్మల్ లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవాలి అంటే ఒక షాప్కి వెళ్ళాము, గ్రాసరీ స్టోర్కి, మనం 1 కేజీ షుగర్ అడిగాము, లేకపోతే టీ పౌడర్, మిల్క్ ప్యాకెట్ అడిగాము. సో వాడేంటి ఆ 3 కరెక్ట్గానే తెచ్చి ఇచ్చాడు అనుకోండి, మనం అడిగిన కంపెనీ మనం అడిగినవి తీసుకొచ్చేస్తే కనుక మనం ఏం చేస్తామంటే ఆ షాప్కి వెళ్తాం. సో మనం అడిగింది ఇవ్వట్లేదు, సరైన క్వాలిటీది ఇవ్వట్లేదు, వేరే బ్రాండ్స్ పెడుతున్నాడు, ఇట్లా లో క్వాలిటీగా ఉంటున్నాయి, బాగోట్లేదు, ఎక్స్పైరీ డేట్ కానీ ప్రైసింగ్ ఎక్కువ ఇట్లా ఉన్నప్పుడు ఏమైందంటే మనం మళ్ళీ ఆ షాప్కి వెళ్ళడం మానేస్తాం. సో ఇక్కడ కూడా ఏంటంటే కనుక వాడేం తయారు చేయడు, వేరే వాళ్ళు తయారు తీసుకొచ్చి జస్ట్ అక్కడ పెట్టుకుంటాడు, మనం అడిగితే కనుక ఇస్తూ ఉంటాడు అంతే. ఇక్కడ కూడా గూగుల్ చేసే పని ఏంటంటే యూజర్ ఏదైతే సెర్చ్ చేస్తాడో దానికి తగ్గట్టు రిజల్టే చూపించాలి. ఇప్పుడు నేను ఇంటీరియర్ డిజైన్ కొట్టినప్పుడు రెడ్ బస్ టికెటో, లేకపోతే మూవీ టికెట్స్ గురించో, లేకపోతే ఏ మూవీ న్యూస్ గురించో చూపించాడు అనుకోండి, మనం గూగుల్ వాడతామా? మళ్ళీ వాడం. ఎందుకంటే వాడు కరెక్ట్ రిజల్ట్ చూపించట్లా. సో అందుకని ఏంటంటే గూగుల్ వాడు ఏం చేస్తాడంటే మనం వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న తర్వాత గూగుల్కి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. మన వెబ్సైట్ని ఇండెక్స్ చేసుకోమని చెప్పి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే లింక్ చేసుకోమని మనకు ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆ షాప్స్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆశీర్వాద్ కంపెనీ ఉంది, వాడు బయట అమ్ముకుంటూ ఉంటాడు, కానీ వాడు వచ్చి ఒక షాప్లోకి వచ్చి లింక్ చేసుకున్న ఆ ప్రొడక్ట్స్ అమ్మండి మీకు ఇంత పర్సంటేజ్ ఇస్తాను ఏదో ఒకటి చేసుకుంటే ఆ ప్రొడక్ట్స్ ఏం చేస్తాం అక్కడ డిస్ప్లే చేసుకుంటాం. అట్లానే ఏంటంటే ఇక్కడ గూగుల్కి మన వెబ్సైట్స్ని ఏం చేయాలి అంటే లింక్ చేయాలి. అది లాంగ్వేజ్లో ఏం వాడతామంటే ఇండెక్స్ అని వాడతాం అనమాట. అంటే ఇండెక్స్ అంటే కనుక స్టోర్ చేసుకోమని అనమాట. సో గూగుల్ నుంచి ఏమవుతా ఉంటుంది అంటే
ఒక్కసారి మన వెబ్సైట్ ఇది అనమాట http:// ఉంటుంది. ఇది క్రియేట్ చేసేస్తే దాన్ని ఏం చేయాలంటే ఒక్కసారి గూగుల్కి తీసుకొచ్చి లింక్ చేయాలి. గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే టూల్లో ఇండెక్స్ చేయాలి. అప్పుడు ఏమైంది అంటే గూగుల్కి మనం ఏం పర్మిషన్ ఇస్తామంటే ఇండెక్స్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ చూపిస్తాను, అది కంగారు పడద్దు. జస్ట్ టర్మినాలజీ ఏంటంటే ఇండెక్స్ చేస్తాం అంటే ఇక్కడ లింక్ చేస్తాం. సో ఇండెక్స్ అంటే ఏమవుతుంది అంటే గూగుల్ నుంచి సాఫ్ట్వేర్ వచ్చి మన వెబ్సైట్లో ఏం పేజెస్ ఉన్నాయి, అది ఆ పేజ్ దేనికి సంబంధించింది, ఏ కంటెంట్ అనేది చదువుకుంటుంది అనమాట. అది ఎట్లా చదువుకుంటుంది అంటే మీరు ఆ పేజ్లో రాసిన కంటెంట్ని బట్టి ఆ గూగుల్ అనేది డిసైడ్ అవుతుంది ఈ పేజ్ సంథింగ్ ఇది ఇంటీరియర్ డిజైన్కి సంబంధించిందని. చెప్పండి. దానికి రిలేటెడ్ అని చెప్పి దానికి రిలేటెడా కాదా అని చెప్పి మ్యాచ్ చేసుకొని చదువుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ పరిస్థితి ఏమవుతుంది అంటే లైక్ ఇండెక్స్ ఇండెక్స్ ఎలా చేయాలి, లింక్ ఎలా ఒకసారి లింక్ చేసి వదిలేస్తే చాలు. డైలీ గూగుల్ నుంచి ఏమైంది అంటే ఒక పోస్ట్ మ్యాన్ అనుకుంటే కొత్త ఏమన్నా వచ్చినాయి అనుకోండి, వెంటనే రీడ్ చేసుకుంటాడు, తర్వాత స్టోర్ చేసుకుంటాడు డేటాబేస్. అవి ఎవరైనా అడిగితే కనుక చూపిస్తాడు, ఎవరు అడగలేదు వాటి గురించి చూపించాడు, అప్పుడు ఏమైంది ట్రాఫిక్ రాదు. సో ఇక్కడ గూగుల్లో యూజర్కి చూపించాలి అంటే మన వెబ్సైట్ ఏమై ఉండాలి అంటే యాక్యురేట్గా ఉండాలి. సో ఎస్ఈఓ చేసి ఉండాలి. ఎస్ఈఓలో ఏం రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తారంటే గూగుల్లో మన వెబ్సైట్ టాప్లోకి రావాలి అంటే గూగుల్ వాడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు. టెక్నికల్ పరంగా ఈ సైట్ ఇట్లా ఉండాలి, కంటెంట్ పరంగా ఈ సైట్ ఇట్లా ఉండాలి, కీవర్డ్స్ ఉండాలి, అంటే ఏదైతే యూజర్ సెర్చ్ చేస్తున్నారో ఆ కీవర్డ్స్ కానీ దానికి దగ్గర కీవర్డ్స్ కానీ ఉండాలి. ఇన్నిసార్లే ఉండాలి, ఎక్కువ సార్లు ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను 10 సార్లు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని కంటెంట్లో పెట్టాను అనుకోండి, నా వెబ్సైట్ టాప్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 10 years బ్యాక్, ఇప్పుడు అలా లేదు. సో ఇచ్చే కంటెంట్ అనేది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కింద ఉండాలన్నమాట. జస్ట్ పెట్టామన్నట్టుగా కాకుండా మనం రాస్తున్న కంటెంట్లో యూజర్కి ఏదో ఒకటి ఇన్ఫర్మేటివ్గా ఏదో ఒకటి ఉండాలి. సో అది ఎట్లా రాసుకోవాలి, కంటెంట్ కీవర్డ్స్ ఎట్లా తీసుకోవాలి, ఈ అన్నిటి గురించి ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఇది ఎట్లా అంటే సింపుల్ లాజిక్. మనం బాగా చదువుతున్నాం అనుకోండి, క్లాస్లో మనకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు, మనం చదవకపోతే ఏం చేస్తారు, ఈ 4th ర్యాంకో 10th ర్యాంకో లాస్ట్ ర్యాంక్ ఇస్తారు. అట్లానే ఏంటంటే ఎస్ఈఓ బాగా చేస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే గూగుల్కి ఇది గూగుల్ అల్గారిథం మీద డిపెండ్ అయి పనిచేస్తుంది అనమాట. సో గూగుల్ అల్గారిథం అంటే ఏం లేదు, యూజర్ సెర్చ్ చేస్తూ ఉంటాడు కదా, ఇక్కడ డేటాబేస్ ఉంటుంది, మన వెబ్సైట్ ఉంటుంది. డైలీ ఏమైందంటే గూగుల్ నుంచి ఒక సాఫ్ట్వేర్ వస్తుంది, దాన్ని స్పైడర్ అంటారు, రోబోట్ అని అంటారు. మీరు తర్వాత ఎక్కడైనా చూసినప్పుడు ఆ టర్మినాలజీస్ వాడుతూ ఉంటారు. దాన్ని చూసి అంటే అది కోడింగ్ రిలేటెడ్ అని కంగారు పడద్దు. జస్ట్ ఏంటంటే లింక్ చేసేసిన తర్వాత ఏమవుతుంది అంటే డైలీ గూగుల్ నుంచి ఒక స్పైడర్ వస్తుంది. స్పైడర్ అంటే రోబోట్ సాఫ్ట్వేర్ అంటాము. అది వచ్చి మన సైట్లో ఏమైనా కొత్త పేజ్ పెట్టారా, పాత పేజ్ ఏమైనా పెట్టారా, డిలీట్ చేసేసారా చెక్ చేసుకొని వెళ్ళిపోతుంది. సో అదేంటంటే అప్డేటెడ్గా ఉండాలి. అందుకని ఏంటంటే కొంతమంది బ్లాగ్స్ అని పెట్టి పోస్టులు వేస్తూ ఉంటారు ట్రాఫిక్ కోసం కూడా. అట్లాగంటే సేమ్ టైం సైట్కి ఏంటంటే కనుక అప్డేట్ ఏమన్నా వస్తుందా లేదా అనేది, అప్డేట్ అవుతుందా లేదా అనేది కూడా చెప్పడానికి ఏమవుతుంది అంటే పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలి, మన సైట్ని గూగుల్కి లింక్ చేసుకొని ఇండెక్స్ చేయాలి. లింక్ అనే పదం మీకు నార్మల్గా చెప్తున్నా, నార్మల్గా మీకు వాడే పదం అంటే ఇండెక్స్ చేయాలి. ఇండెక్స్ చేస్తే ఏమైంది అంటే సో సాఫ్ట్వేర్ అంటే లైక్ గూగుల్ నుంచి వచ్చే సాఫ్ట్వేర్ ఎట్లా పనిచేస్తుంది అంటే పోస్ట్ మ్యాన్. ఇప్పుడు నేనున్న పోస్ట్ ఆఫీస్ ఉంది, నేనున్నాను మా ఇంట్లో. సో నేను మా ఏరియాలో ఇంటి దగ్గర ఒక బాక్స్లో లెటర్ వేసాను, లేకపోతే నా దగ్గరే లెటర్ పెట్టుకున్నా. పోస్ట్ బాయ్ వస్తాడు, లెటర్ తీసుకెళ్తాడు, అది తీసుకెళ్ళి ఎక్కడ ఇస్తాడు, పోస్ట్ ఆఫీస్లో ఇస్తాడు. అది ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు పంపించుకుంటారు. ఇన్ కేసు నా దగ్గర లెటర్లు ఏం లేవు అనుకోండి, పోస్ట్ మ్యాన్ వస్తాడు, ఏం లేవు కాబట్టి ఆ బాక్స్లో ఎంటీగా వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఏంటంటే కనుక అది గూగుల్ బోట్ చేసే పని కూడా సేమ్ అంతే. మన సైట్కి వస్తుంది, రీడ్ చేసుకుంటుంది, కొత్త పేజెస్ ఏమైనా పెట్టారా, కొత్త URLs ఏమైనా వచ్చినాయా అవి చూసుకుంటుంది,
వాటిల్లో ఏముందో రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకొని డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. యూజర్ అడిగినప్పుడు ఏమైందంటే చూపిస్తూ ఉంటుంది. మన మన టాప్లోకి రావాలి అంటే ఏం చేయాలి, ఎస్ఈఓ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. గూగుల్ అల్గారిథం అని ఉంటుంది. అంటే ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ర్యాంకింగ్ అల్గారిథం అంటాం అనమాట. సో ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంటుంది, ఈ సైట్స్ టాప్లోకి రావాలి, ఇలా ఉన్న సైట్స్ టాప్లోకి రావాలి, అది ఇది ఎస్ఈఓ బాగా చేసిన సైట్స్ టాప్లోకి రావాలి, అది ఇది అని చెప్పి మొత్తం ఉంటాయి. సో ఈ ఉన్నదాన్ని బట్టి ఏమవుతూ ఉంటుందంటే ఫస్ట్ రావడం సెకండ్ రావడం అంతా ఉంటుంది. ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే ఇందాక చెప్పుకున్నాం. సో ఆ షాప్లోకి వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్లో వాడు సరైన ప్రొడక్ట్స్ ఇవ్వకపోతే ఏం చేస్తాం, మనం వాడి దగ్గరికి వెళ్ళాం. సో ఇక్కడ కూడా సేమ్ సినారియోలో ఏంటంటే కనుక వాడు కరెక్ట్గా మనకి రిజల్ట్స్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే గూగుల్ వాడడం ఆపేసి గూగుల్కి ఆల్టర్నేటివ్ ఏమున్నాయి, యాహూ, బింగ్ అని ఉన్నాయి. సో వీటి దగ్గరికి ఏం చేస్తూ ఉంటారంటే అవి వాడటానికి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఏంటంటే ఎప్పటికప్పుడు ఏంటంటే ఈ అల్గారిథంలో అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటారు. సో అంటే ఇట్లా ఈ రూల్స్ ఉండాలి, ఇది ఫాలో అవున వెబ్సైట్స్ టాప్లోకి రావు, లేకపోతే ఈ ఇష్యూ ఉన్న వెబ్సైట్స్ టాప్లో నుంచి ర్యాంకింగ్స్ కింద పడిపోతాయని చెప్పి అల్గారిథం అప్డేట్స్ అని చెప్పి తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే టు గివ్ బెటర్ రిజల్ట్స్ టు ద యూజర్ అనమాట. ఎవరైతే యూజర్ సెర్చ్ చేస్తున్నాడో వాళ్ళకి అల్గారిథం అప్డేట్స్ అని తీసుకొస్తూ ఉంటాడు. సో మనం చేయాల్సింది ఏంటి, మన వెబ్సైట్ చేస్తాం, ఎస్ఈఓ చేసుకొని ఇండెక్స్ చేసుకుంటాం అంతే. వన్ టైం లింక్ చేసుకుంటే ఏమైంది అంటే గూగుల్ పద్దాకి ఇండెక్స్ చేసుకుంటూ ఉంటుంది. మన పేజెస్ అన్ని గూగుల్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. అది ఎలా చూసుకుంటాం, ఇదంతా ప్రాసెస్ ఇవ్వాలి చెప్పుకుంటాం. జస్ట్ ఇక్కడ ఏంటంటే మన వెబ్సైట్ని లింక్ చేయాలి, ఇండెక్స్ చేయాలి గూగుల్కి, అక్కడితో అయిపోయింది. డైలీ గూగుల్ బోట్ వచ్చి క్రాలింగ్ అంటాం. దాని పేరు ఏంటంటే డిస్కవర్ అంటే క్రాలింగ్ అంటాం, స్టోరింగ్ అంటే ఇండెక్స్ అనమాట. సో టర్మినాలజీస్ ఎక్కువ క్రాలింగ్, ఇండెక్సింగ్ అంటాం. లైక్ పోస్ట్ మ్యాన్ లాగా జాబ్ చేస్తుంది అక్కడితో. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మనకేం చెప్పామంటే గూగుల్ అల్గారిథం అప్డేట్స్ అని చెప్పి రిలీజ్ అవుతూ ఉంటాయి. మీరు ఎస్ఈఓ చేస్తున్నప్పుడు ఏంటంటే కనుక ఈ అప్డేట్స్ మార్కెట్లో కొత్తగా ఏమొచ్చినాయి ఏంటి అనేది మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో అంటే ఇదివరకు ఏంటంటే ఎప్పుడో ఒకసారి వచ్చేది ఇయర్లీ వన్స్. ఇప్పుడు ఏంటంటే కనుక మంత్లీ ఒకసారి కానీ 2 monthsకి ఒకసారి కానీ ఒక అప్డేట్ ఏదో ఒకటి తీసుకొస్తున్నారు. అంటే అప్డేట్స్ అంటే ఎందుకంటే మీ ఫోన్కి ఒక్కొక్కసారి అప్డేట్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే మీ వాట్సాప్కి కానీ వీటికి కానీ యాప్స్ అప్పుడప్పుడు అప్డేట్ అడుగుతూ ఉంటుంది. ఎందుకు అప్డేట్ అడుగుతాడు, ఆల్రెడీ వాడుతున్నాం పనిచేస్తుంది కదా అంటే పనిచేస్తుంది. కానీ ఏంటంటే మనం వాళ్ళు కొత్త ఫీచర్ని యాడ్ చేస్తారు, లేకపోతే ఏదో సెక్యూరిటీ ఇష్యూ ఉంటుంది, ఆ ఎర్రర్ ఉంటుంది, దాన్ని ఎడిట్ చేసి అప్డేట్ ఇస్తారు. కానీ మనం అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే పనిచేస్తుంది. కొన్నిసార్లు ఆ సీరియస్ ఇష్యూని బట్టి ఒక్కోసారి పని చేయకుండా కూడా పోతుంది. అప్పుడు అప్డేట్ చేసుకుంటే ఏమవుతుందంటే అది క్లియర్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు యూజర్కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వడం కోసం ఏం చేస్తున్నారంటే ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ని మారుస్తూ ఉంటున్నారనమాట ఈ కొన్ని అప్డేట్స్ పెట్టడం వల్ల. సో ఈ అల్గారిథం తీసుకొస్తున్నారు. ఈ ఉన్న వెబ్సైట్స్ టాప్లోకి వస్తాయి, ఈ ఉన్న వెబ్సైట్స్ కిందకి వెళ్తాయి, పని చేయవు, అది ఇది అని చెప్పి కొన్ని తీసుకొస్తున్నారు. సో నార్మల్గా ఏంటంటే చెప్పండి. లేదండి, మామూలుగా మనం గూగుల్ అల్గారిథం అప్డేట్స్ అంటే కనుక మీకు కొన్ని సైట్స్ ఉంటాయి. ఈ మీరు డైరెక్ట్గా గూగుల్ అల్గారిథమ్స్ అని కొట్టినా వస్తాయి, లేదంటే ఈ సైట్స్ ఉంటాయి. ఈ సైట్స్ మీకు నేను ఇక్కడ ఎక్సెల్ షీట్లో వేస్తాను గూగుల్ డ్రైవ్లో. అవి ఒకసారి చూసుకోండి. వాటిని మనం ఫాలో అవుతూ ఉంటే కనుక మ్యాక్సిమం ఈ 2 సరిపోతాయండి. లేదంటే మీరు గూగుల్ సెర్చ్ జనరల్ అని చెప్పి, అంటే ఏంటంటే మనకి ఈనాడు, సాక్షి లాంటివన్నీ మొత్తం న్యూస్ వస్తాయి కదా, ఇవి ఎక్కువగా ఏంటంటే ఈ గూగుల్ యాడ్స్, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఎక్కువ ఫోకస్ చేసి వేస్తూ ఉంటారు. అలాగే వేరే యాప్స్లో కానీ చిన్న టెక్నికల్ న్యూసెస్ కూడా వేస్తూ ఉంటారు. మనకి 2 సరిపోతాయి. మీరు ఇంకా ఏదైనా ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లో వాటిలో మామూలుగా ఎస్ఈఓ అని డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేసినప్పుడు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళని కూడా ఫాలో అయినా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. అవి షేర్ చేస్తే ప్రస్తుతానికైతే ఈ 2
చూడండి, ప్రజెంట్ ఇవి సరిపోతాయి. సో న్యూస్ సైట్స్ అని వస్తాయి. సో అది ఆ రెండు ఫాలో అవ్వండి. నార్మల్గా కొట్టేస్తే వస్తాయి. ఇవన్నీ ఏంటంటే ఓల్డ్ ఇవి, జస్ట్ ఇవి ఎందుకు వచ్చినాయి ఏంటనేది మనకు ఒకసారి బేసిక్ చూసుకుంటే కనుక. సో ఇదివరకు ఎట్లా ఉండేది అంటే, ఇప్పుడు కంటెంట్ గూగుల్ వచ్చి మన సైట్ని ఏం చేస్తుంది అంటే రీడ్ చేస్తుంది అని చెప్పాం. సో రీడ్ చేసినప్పుడు ఏమయ్యేది అంటే, కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే ఈ ఫాంట్ ఈ పేజీలో ఎక్కువ సార్లు ఆ టర్మ్ ఉందనుకోండి, దాన్నే ఫస్ట్ చూపించేసేవాడు ఇదివరకు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పి మన పేజ్ ఉంది. అదేం చేసేవాళ్ళు అంటే డిజిటల్ మార్కెటింగ్ అని ఉన్న కంటెంట్లోనూ ఒక 10 సార్లు 20 సార్లు రాసేసేవాళ్ళు. మిగతా చోట్ల ఏం చేసేవాళ్ళు అంటే డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి ఇంకో 4-5 చోట్ల యాడ్ చేసి వైట్ కలర్ పెట్టేవాళ్ళు ఫాంట్. అప్పుడు ఏమయ్యేది అంటే యూజర్ చదివినప్పుడు ఆ వైట్ కలర్ కనబడదు. ఎందుకని? అది వైట్ ఉంటుంది, మిగతా లెటర్స్ అన్నీ బ్లాక్ ఉంటాయి. కానీ గూగుల్ రీడ్ చేసుకునేటప్పుడు ఏమైంది అంటే ఈ పేజీలో ఇన్నిసార్లు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఉంది కాబట్టి ఇది మంచిది అని చెప్పి మన సైట్ టాప్లోకి చూపించేవాడు. సో అట్లా కొన్ని యాక్టివిటీస్ ఉండే అనమాట, బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉండే, అవన్నీ క్యూర్ చేసేసారు. ఇప్పుడు అలాగా ఓవర్గా టర్మ్స్ కీవర్డ్స్ రిపీట్ చేసినా పని అవ్వట్లా, క్వాలిటీ కంటెంట్ ఉంటేనే ఉండేది. ఇదివరకు ఏంటంటే డూప్లికేట్ ఎంత ఎక్కువ కంటెంట్ ఉంటే వాళ్ళని టాప్లోకి చూపించేది అనమాట. సో ఒక అప్డేట్ తీసుకొచ్చి ఏం చేశారంటే కనుక డూప్లికేట్ కంటెంట్ ఎవరైతే వాడారో వాళ్ళని టాప్లో నుంచి కింద పడేశారు. ఓన్లీ ఒరిజినల్ కంటెంట్ వాడుతున్న వాళ్ళకి ప్రిఫర్ చేశారనమాట. సో ఎందుకంటే కనుక సో ఇక్కడ అప్డేట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. సో ఇలా తీసుకొస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఒక్కొక్కటి క్యూర్ చేసుకుంటూ వచ్చారనమాట. సో లోకల్గా ఏదైనా రిజల్ట్స్ రావాలి అంటే కనుక ఇవన్నీ బేసిక్గా ఒకసారి చదవండి అప్డేట్స్ అని, మీకు నార్మల్గా వచ్చేస్తాయి. ఇమేజెస్ పెట్టుకొని ఏదైనా చూసినా చాలు. సో ఇవన్నీ కూడా మనం ఎస్ఈఓ చేసేటప్పుడు ఫాలో అవుతాం, ఏది చేయకూడదు ఏం చేయాలనేది. సో ఈ మొబైల్ అప్డేట్ అయినా ఏం తీసుకొచ్చారంటే ఇదివరకు మనం వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే కనుక మొబైల్ స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయ్యేవి కాదు. పక్క నుంచి కానీ లేకపోతే స్క్రోల్ చేసుకోవాల్సి వచ్చేది. పైనుంచి కిందకి స్క్రోల్ చేస్తాం ఓకే, కానీ ఆ మధ్యన వెబ్సైట్స్ ఏంటంటే కొద్దిగా ఒక 10 years 8 years బ్యాక్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా స్క్రోల్ చేసుకుంటూ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే అలా లేదు, ఆటోమేటిక్గా స్క్రీన్ సైజ్కి తగ్గట్టుగా ఫిట్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఏం తీసుకొచ్చారంటే కనుక ఈ మొబైల్ యూజర్స్ ఎక్కువ అయ్యారు, మొబైల్లో మన సపోర్ట్ లేకపోతే ఇబ్బంది పడిపోతామని చెప్పి ఇట్లా అప్డేట్స్ తీసుకుంటూ వచ్చారు. అంటే ఎవరైతే ఇవి పాటించకుండా వెబ్సైట్స్ స్టిల్ అట్లా చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు టాప్లోకి రాలా. టాప్లో ఉన్న వాళ్ళని కూడా ఏం చేసిందంటే కిందకి పడేసింది. సో అవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఒక్కొక్కటి స్క్రీన్ చేసుకోవడానికి తీసుకొచ్చారనమాట. ఇంప్రూవ్ లోకల్ సర్చ్ రిజల్ట్స్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు 2013లో. ఏంటంటే మన బిజినెస్ నార్మల్గా ఏదైనా లొకేషన్ బేస్డ్లో ఉంది, టార్గెట్ అవ్వాలి అంటే లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్ వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే గూగుల్ మ్యాప్స్ ఇలాంటి వాటికి కూడా ఏం చేయొచ్చు అంటే మనం లింక్ చేసుకుంటే కనుక మన వెబ్సైట్ లొకేషన్ పరంగా టాప్లోకి రావడానికి స్కోప్ ఉంటుందని చెప్పి ఒక్కొక్కటి తీసుకొచ్చారు. అంటే ఈ అప్డేట్స్ అనేది ఇప్పుడు మనల్ని ఎవరు అడగరు అప్డేట్స్ ఏమున్నాయని, కాకపోతే ఇవన్నీ మనం స్కిప్ చేసి ఏది చేయాలి ఏది చేయకూడదని ఎస్ఈఓ చెప్పేటప్పుడు చెప్తాం. బట్ ఇప్పటికీ స్టిల్ ఏమవుతూ ఉంటాయంటే కనుక అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ అల్గారిథం అప్డేట్స్ అని కొడితే కనుక ఇది జూలై కదా, ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాడు. సో మీ వెబ్సైట్స్కి ఇక్కడ చదువుకుంటే కనుక బేసిక్గా మనకు ఒకవేళ అర్థం కాలేదు అంటే మనం గూగుల్లో ఇంకా సెర్చ్ చేస్తే కనుక మనకి ఇస్తాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వచ్చే అప్డేట్స్ అన్నీ ఎలా ఉంటున్నాయంటే కంటెంట్ ఎక్కువ క్వాలిటీ రాయండి అని చిన్నవి వస్తున్నాయి. అంటే పెద్ద చేంజెస్ ఏం లేవు. ఆ అప్డేట్స్ వచ్చినప్పుడల్లా కొన్ని వెబ్సైట్స్ టాప్లోకి వెళ్తాయి, కొన్ని వెబ్సైట్స్ పడిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి
చేంజెస్ పెద్దగా ఏం రావు, కొన్ని చిన్న చిన్న చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ చేంజెస్ వచ్చినప్పుడు మనం బేసిక్గా ఎందుకు మన ర్యాంకింగ్ పడిపోయింది అనుకోండి, ఏమైందంటే ట్రాఫిక్ తగ్గుతుంది, లేదంటే పొజిషన్స్ పడిపోతూ ఉంటాయి. అవి ఎట్లా చెక్ చేసుకుంటూ చెప్తాం. సో మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అల్గారిథము, ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ప్రోగ్రామ్ అల్గారిథం అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్ అనమాట. ఈ గూగుల్ ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రాంలో మనకి ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా వచ్చినాయా జస్ట్ చదువుకుంటే చాలు. లేదు ఒక్కొక్కసారి మనకి ట్రాఫిక్ పడిపోతుంది, డైలీ 100 వస్తున్నారు, ఒక 2 days నుంచి 2-3 వస్తున్నారు డైలీ. అలాంటి సినారియోస్ ఏమైనా ఉన్నా ర్యాంకింగ్స్ ఉంటాయి, అంటే మనం కొన్ని కీవర్డ్స్కి ఫస్ట్ పొజిషన్లో వస్తూ ఉంటాం, ర్యాంకింగ్స్ పడిపోతూ ఉంటాయి. అలా ఏమన్నా వచ్చినప్పుడు ఇష్యూస్ ఏం చెక్ చేసుకోవాలంటే ఏమన్నా అల్గారిథం అప్డేట్స్ ఏమన్నా వచ్చినాయేమో చెక్ చేసుకొని మనం చూసుకుంటాం అనమాట. సో ఇట్లా చూసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన వెబ్సైట్ని ప్లేస్ చేసుకోవడానికి సెట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు SEO చేయాలి అంటే మనకి ఏం కావాలి అంటే కనుక కీవర్డ్స్ కావాలి. సో కీవర్డ్స్తో పాటు ఏమేమి చూసుకోవాలి, కీవర్డ్స్ ఎలా తీసుకుంటామని చెప్దాము. సో కీవర్డ్స్ ఎలా తీసుకుంటామంటే బేసిక్గా నేను ఒక ఇంటీరియర్ డిజైన్ పేజ్ ఉంది. సో ఇంటీరియర్ డిజైన్ దానికి ఇంటీరియర్ డిజైన్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఏ నుంచి కొట్టండి, ఏ నుంచి కొట్టండి, బి నుంచి కొట్టండి, సి నుంచి కొట్టండి, డి నుంచి కొడితే కనుక ఇట్లా కొన్ని వస్తాయి. అంటే అన్ని ఏబీసీలు మొత్తం సెర్చ్ చేసుకోమని కాదు, బేసిక్గా మీరు డీల్ చేస్తున్న ప్రాజెక్ట్కి తగ్గట్టుగా ఏమున్నాయో ఒకసారి సెర్చ్ చేసుకుంటే ఇంటీరియర్ డిజైన్ హైదరాబాద్, ఇంటీరియర్ డిజైన్ సాఫ్ట్వేర్ ఏదేది అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకు వస్తాయి. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ సెర్చ్ రిజల్ట్స్లో ముందు మన బిజినెస్ ఐడియా ఏంటిది, ఇంటీరియర్ డిజైన్, ఇది మనది నార్మల్గా లొకేషన్ బేస్డ్. ముందు కీవర్డ్ ఐడియాస్ తీసుకోండి, ఏమేమి పేజెస్ పెట్టాలి అనేది తర్వాత చూసుకుంటాం, ప్రతి పేజీకి కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇంటీరియర్ డిజైన్ అంటే హోమ్ పేజ్కి మోస్ట్లీ అది ఉంటుంది. సో దానికి సంబంధించి సెర్చ్ రిజల్ట్స్లో నాకు చూపిస్తున్న సజెషన్స్ అన్నీ తీసుకుంటా. ఇప్పుడు నాకు ఇంటీరియర్ డిజైన్ హైదరాబాద్ టాప్ 10 ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ హైదరాబాద్ అని వచ్చింది. ఇది పనికొస్తే కనుక దీన్ని ఏం చేస్తానంటే దీన్ని కూడా తీసుకుంటా. సో ఇక్కడ మనం మార్చి సెర్చ్ చేసుకొని మనం చూసుకోవచ్చు. ఇంటీరియర్ డిజైన్ అని. సో ఇంకా నెక్స్ట్ ఎక్కడ నుంచి తీసుకుంటామంటే మనకు వస్తున్న కాంపిటేటర్స్ వాళ్ళు ఇక్కడ టైటిల్ అంటాం, ఇది డిస్క్రిప్షన్ అంటాం. ఏంటంటే ఆ పేజ్ దేనికి సంబంధించింది అనేది ఒక ప్రివ్యూ లాగా చిన్న షార్ట్ సమ్మరీ లాగా రాస్తాం. దీన్ని మెటా టైటిల్ అంటాం, దీన్ని మెటా డిస్క్రిప్షన్ అని అంటాం. సో ఈ మెటా టైటిల్ డిస్క్రిప్షనే ఫస్ట్ రీడ్ చేస్తుంది అనమాట. పేజ్ లోపల ఉన్న కంటెంట్ కన్నా ముందే మనకేంటంటే ఆ పేజ్కి ఉన్న మెటా టైటిల్ డిస్క్రిప్షన్ రీడ్ చేసి మనకేం చేస్తుంది అంటే కనుక ఆ పేజ్ పెడతా ఉంటుంది అనమాట. సో ఆ పేజ్ మెటా టైటిల్ డిస్క్రిప్షన్ పెడతా ఉంటారు. సో దాంట్లో వస్తున్నాయి, మనకు పనికొచ్చే ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. ఇందులో లేదు, ఇందులో ఉంది కదా హోమ్ ఇంటీరియర్ డిజైన్స్. అంటే వేరే వాళ్ళ కంటెంట్ మనం వాడవసరంలా, కానీ కీవర్డ్స్ వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ ఉందనుకోండి, అది కంటెంట్ లైన్ డూప్లికేటే, కానీ ఎవరు కొట్టినా డెఫినేషన్ కానీ ఎట్లా కొట్టినా అది వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అనే ఉంది కదా, అట్లాంటివి ఓకే. వాళ్ళ బ్రాండ్ నేమ్స్ మనం వాడకూడదు. ఓకే, ఇంటీరియర్ డిజైన్స్ ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఐడియాస్ తీసుకుంటున్నా ఎక్కడెక్కడి నుంచి, సర్చెస్లో నుంచి. అంటే మీరు ఏ పేజ్కి అయితే డీల్ చేస్తున్నారో ఆ పేజ్కి సంబంధించి సర్చెస్ అయితే ఇట్లా చేసుకోవాలి. హోమ్ ఇంటీరియర్ డిజైన్స్ అని ఉంది, ఇది ఆల్రెడీ తీసుకున్నట్టున్నా. ఒకసారి నేను వేస్తాను, క్రాస్ చెక్ చేసుకొని డూప్లికేట్లు ఏమైనా ఉంటే కనుక తీసేయచ్చు. సో ఇక్కడ 2 కీవర్డ్స్ వచ్చినాయి, హోమ్ ఇంటీరియర్ డిజైన్స్ వచ్చింది, డిజైన్ వచ్చింది. బట్ దేనికి ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉందో మనం చూసుకోవచ్చు, అది రేపు చూద్దాము. ప్రస్తుతానికి ఇవాళ ఏంటంటే ఐడియాస్ కలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఏ పేజ్కి అయితే చేస్తున్నారో ఆ పేజ్కి సంబంధించి ఇలా ఎన్ని తీసుకోవాలి అంటే ఇనిషియల్గా తీసుకోండి, ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే పైన మార్చి సెర్చ్ చేయండి. ఇంటీరియర్ డిజైన్ కంపెనీ అని కొట్టినప్పుడు వచ్చిన వాళ్ళే కూడా తీసుకోండి. ఇంటీరియర్ డిజైన్ సర్వీసెస్ అని వచ్చినప్పుడు ఈ కింద వాళ్ళు మెన్షన్ చేస్తున్నవి కూడా తీసుకోండి.
సో ఇక్కడ పైన ఒక సెర్చ్, ఇది రీసెర్చ్ అండి, ఇది ఇక్కడతోనే చేయాలి ఇంతే చేయాలని లేదు. మీరు తీసుకునే కీవర్డ్ని బట్టే మీ సైట్కి వచ్చే ట్రాఫిక్ ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఇంటీరియర్ డిజైన్ అని సెర్చ్ చేసి వదిలేసి అక్కడతో వదిలేసానండి. అక్కడ కింద వచ్చిన కాంపిటేటర్స్ టైటిల్ డిస్క్రిప్షన్స్ తీసుకున్నాను చాలండి ఒక 10-20 వచ్చినాయి అంటే కుదరదు. ఎందుకంటే ఏమో మనకు వచ్చినాయి కానీ వాటికి ట్రాఫిక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే ఆ కీవర్డ్స్ వాడి యూజర్స్ రావచ్చు రాకపోవచ్చు. దానికి సెర్చ్ వాల్యూమ్స్ అంటే ఎంతమంది సెర్చ్ చేస్తున్నారో మనకు డేటా ఉంటుంది అనమాట. వాటికి సెర్చెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు నా పేరుతో XYZ అని కొడుతున్న వెబ్సైట్ ఉంటే ఓపెన్ అవుతుంది, కానీ దానికి ఎంతమంది కొడుతున్నారు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. అంటే మనం తీసుకునే కీవర్డ్స్కి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంటుంది అనేది మెయిన్. సెర్చ్ వాల్యూమ్ అంటే ఎక్కువ మంది సెర్చ్ చేస్తే సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఇస్తాడు, తక్కువ మంది సెర్చ్ చేస్తే సెర్చ్ వాల్యూమ్ తక్కువ ఇస్తాడు. సో ఈ బిజినెస్కి ఇంటీరియర్ డిజైన్కి ఇదే కీవర్డ్ అనేది మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే మీరు ఒక పేజ్కే చేస్తున్నాం అంటే హోమ్ మీరు ఇంకో పేజ్ పెడదాం అనుకుంటున్నారు, లివింగ్ రూమ్ ఇంటీరియర్ డిజైన్స్ అని ఇంకొక పేజ్ పెడుతున్నాము. ఇంటీరియర్ డిజైన్ అంటే హోమ్ పేజ్కి పెట్టుకుంటున్నాం అనుకుందాం టార్గెట్. సో ఈ ఇంటీరియర్ డిజైన్లోనే మీరు వైడర్గా సెర్చ్ చేయాలి. ఇక్కడ సెర్చెస్ అనేది ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ కంపెనీ ఇన్ ఇండియా అనేది మనకి ఓకే, ట్రై చేసి చూడండి. సో వస్తే కనుక ఓకే. కంపెనీ నేమ్స్ ఉంది, ఈ కంపెనీ నేమ్స్ అనేది మనకు అవసరంలా. ఎందుకు, నేను ఇప్పుడు కంపెనీ నేమ్స్ గురించి ఏం తెలుసుకోవట్లా. కంపెనీస్ ఏమున్నాయి, వాళ్ళ సైట్లో ఎట్లా ఉన్నాయి, ఏం మెటా టైటిల్ డిస్క్రిప్షన్ పెట్టారు అక్కడ వరకే కాబట్టి. సో ఒక ఈచ్ టర్మ్కి ఏంటంటే మీరు ఒక 5-6 టర్మ్స్ అయినా సెర్చ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్స్ తీసుకోండి. ఇప్పుడు నేను ఇంటీరియర్ డిజైన్ కంపెనీ కొట్టినప్పుడు ఒక 10 వస్తాయి, ఇంటీరియర్ డిజైన్ సర్వీసెస్ అని కొట్టినప్పుడు ఒక 10 వస్తాయి. ఈ 10లో ఏమైందంటే ఒక 5 కామన్గానే ఉంటాయి, ఒక 5 కొత్తవి తగులుతాయి ఉంటాయి. ఓకే. సో మీరేం చేయాలి అంటే ఇక్కడ వస్తున్న ఆటో సజెషన్స్ టైప్ చేయాలి, దీన్ని కూడా కీవర్డ్ లాగా తీసుకోవాలి. ఇక్కడ వస్తున్న వాళ్ళ టైటిల్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి కూడా తీసుకోవాలి. అట్లాగే కిందకు వచ్చేస్తే LSI అంటాం, లాటిన్ సిమెటిక్ ఇండెక్స్ రిజల్ట్స్ అని చెప్పి LSI రిజల్ట్స్ అని అంటాం. అంటే ఈ పీపుల్ ఆల్సో సెర్చ్ అని ఇస్తాడు, LSI అని అంటాం. సో వీటిని కూడా ఏం చేయాలంటే వీటిల్లో పనికొచ్చేమని ఉంటే కనుక వీటిని కూడా తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఇంటీరియర్ డిజైన్ కంపెనీ నియర్ మీ అనేది నాకు అనవసరం. ఎందుకని, నేను లొకేషన్ బేస్డ్ ఏం టార్గెట్ చేయట్లా. నా వెబ్సైట్కి నేను ఏం టార్గెట్ చేసుకుంటున్నానంటే ఇంటీరియర్ డిజైన్ గురించి సెర్చ్ చేసే వాళ్ళకి కావాలి. ఆ నియర్ మీ అనేది మనం పదం వాడలేం, ఎందుకంటే అది నాట్ గ్రామటికల్ కరెక్ట్ అనమాట. అది గూగుల్ మ్యాప్స్లో ఓకే కానీ వెబ్సైట్లో వాడలేం. సో ఇంటీరియర్ డిజైన్ కంపెనీ ఉంది. సో ఇంటీరియర్ డిజైన్ కంపెనీ ఇన్ ఇండియా అనేది సెట్ అవుతుంది అవ్వదు, కానీ తీసుకోండి. అనాలిసిస్ మళ్ళీ ఏం చేస్తామంటే ఏవైతే రెలవెంట్ ఉన్నాయో చూసుకుంటాం. సో ఇక్కడ ఏమేమి తీసుకుంటున్నాము, గూగుల్ ఆటో సజెషన్స్ నుంచి తీసుకుంటున్నాము. టైప్ చేసినప్పుడు ఆ వస్తున్న ప్రతి కీవర్డ్ పనికొచ్చే ఏవైతే ఉన్నాయో కాపీ అవ్వదు, నార్మల్గా అది చూసుకొని టైప్ చేసుకుంటాం. ఇంకొకటి కాంపిటేటర్ మెటా టైటిల్ అంటాం. సో మెటా టైటిల్ డిస్క్రిప్షన్ అని అంటాం. సో లోపల కంటెంట్ ఉంటుంది. సో ఇక్కడ టైటిల్ డిస్క్రిప్షన్ నుంచి తీసుకుంటున్నాం. ఇంకొకటి LSI, ఆ కింద ప్రతిదీ సెర్చ్ చేసినప్పుడు ఆ సెర్చ్ చేసిన రిజల్ట్స్ని బట్టి వచ్చే LSIs ఇవి కూడా తీసుకుంటాం అన్నమాట. సో ఇట్లా మీరు ఏం చేయాలి అంటే ఇది ఏ పేజ్కి టార్గెట్ అంటే హోమ్ పేజ్కి టార్గెట్ అనుకుంటున్నాం. సో ఇక్కడ హోమ్ పేజ్కి డిజైన్ చేయాలి అంటే కనుక మనం ఏం చేయాలి అంటే ఈ కీవర్డ్స్తో టార్గెట్ చేసుకుంటాం. సో వేరే పేజ్ చేయాలి. ఇప్పుడు వేరే పేజ్ అంటే మన వెబ్సైట్లో ఎన్ని సర్వీసెస్ కింద డివైడ్ చేయాలో మనం డిజైన్ చేసుకుంటాం కదా. సో హోమ్ ఇంటీరియర్ డిజైన్స్ అని ఉంది, డిజైన్ ఐడియాస్ అని ఉంది. డిజైన్ ఐడియాస్లో మనకి వీడు పేజెస్ ఎన్ని రకాలు పెట్టాడు అంటే ఒకటే పెడుతున్నాడు, ఎందుకంటే URL మారట్ల అట్లానే ఉంది. నేను ఏం చేస్తున్నాను అంటే లివింగ్ రూమ్ ఐడియాస్ కోసం అని చెప్పి ఒక పేజ్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ లివింగ్ కూడా డాష్ బోర్డ్ లో చేయండి. ఏదండి కీవర్డ్ సజెషన్స్ అండ్ గూగుల్ కి లింక్ చేయడం ఇవన్నీ ఎక్కడ చేస్తాము? అది GSCలో చేస్తామండి. అది నెక్స్ట్ వస్తుంది మనకి.
జస్ట్ ప్రస్తుతానికి ఇప్పుడు కీవర్డ్స్ కలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్, దానికి కంటెంట్కి ఎలా లింక్ చేసుకుంటే ఇదంతా ఎస్ఈఓలో వస్తుంది. ఆ కంటెంట్ రెడీ అయిన తర్వాత తీసుకెళ్ళి పేజ్ లాగా క్రియేట్ చేసుకుంటాం. జస్ట్ అయితే ప్రాసెస్ ఫస్ట్ కీవర్డ్స్ తీసుకోండి. ఫస్ట్ మీరు ఏం డిసైడ్ చేసుకోవాలి, ఎన్ని పేజెస్ పెట్టాలి, దేన్ని సబ్ మెనూ కింద పెట్టాలి, దేని కింద పెట్టాలి అనేది పెట్టుకుంటాం. అది ఇప్పుడు లివింగ్ రూమ్ ఐడియాస్ అంటే దీనికి సంబంధించి ఒక పేజ్ వేద్దాం అనుకుంటే కనుక మీరు సైట్లో ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్కి మీరు ఏం చేయాలంటే అనాలిసిస్ చేయాలి. కీవర్డ్ అనాలిసిస్ 10 పేజెస్ ఉంటే 10కి చేయాలి, 20 అంటే 20 పేజెస్కి చేయాలి. కాంటాక్ట్ అస్ పేజ్, అబౌట్ అస్ పేజ్కి అవసరం లేదు, కానీ అది ఏదైతే ప్రొడక్ట్ పేజ్ కానీ సర్వీస్ పేజ్ కానీ అయితే కనుక లివింగ్ రూమ్ ఐడియాస్. ఇప్పుడు లివింగ్ రూమ్కి సంబంధించి ఒక పేజ్ పెడదాం అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి మనం, లివింగ్ రూమ్ అది ఎట్లా పెడతాం అదంతా చూపిస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేస్తాం అనేది ఒకటి ఫోకస్ చేసుకోండి అంతే. లివింగ్ రూమ్ ఐడియాస్ అంటే ఇది వస్తున్నాయి, దాని తర్వాత సర్వీసెస్ అని కొట్టండి, లేకపోతే లివింగ్ రూమ్ ఐడియాస్ కంపెనీస్ ఎట్లా కొట్టండి. ఇక్కడ లివింగ్ రూమ్ డిజైన్, లివింగ్ రూమ్ ఇంటీరియర్ డిజైన్ సర్వీసెస్ అని 2 కీవర్డ్స్ వస్తున్నాయి. వీళ్ళ దాంట్లో ఈ 2 కీవర్డ్స్ మనం ఏం చేయొచ్చు అంటే కనుక దీన్ని తీసుకొని దీన్ని ఈ ఎగ్జాక్ట్గా వాళ్ళ బ్రాండ్ నేమ్స్ ఏమైనా ఉంటే మనం వాడకూడదండి, తీసేసి మనం విడిగా ఉన్నాయో తీసుకుంటాం అన్నమాట. లివింగ్ రూమ్ ఇలా కొటేషన్స్ ఇవి అవసరం లేదు, అవన్నీ ఎడిట్ చేసుకోవాలి, స్పేసెస్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకున్నా, టైటిల్ డిస్క్రిప్షన్లో నుంచి తీసుకున్నాను అనమాట. సో ఇట్లా మనం ఏం చేయాలంటే ప్రతి పేజీకి కూడా కొన్ని కీవర్డ్ ఐడియాస్ తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత దాన్ని రీసెర్చ్ అంతా ఎట్లా చేస్తాం, సర్చ్ వాల్యూమ్ ఇదంతా రేపు చూద్దాము. ప్రస్తుతానికైతే మీరు ఫస్ట్ ఇది ఫిక్స్ చేసుకోండి, మెనూస్లో ఎన్ని ఉండాలి, ఎన్ని పేజెస్ ఉండాలి అనేది ఒక ఐడియా స్ట్రాటజీ కావాలి ఇక్కడ. సో మెనూస్లో ఎన్ని ఉండాలి, సర్వీసెస్ అని చెప్పి యూఎక్స్ ఒకటి, ఇందులో ఒకవేళ ఇంకా సబ్బు పెడదాం అనుకున్నారు అనుకోండి, ఆ సబ్ పేజెస్ ఎన్నైతే ఉన్నాయో ఆ సబ్ పేజెస్ అక్కడ పెట్టేసేయండి. ఇది ఒక మెనూ పేజ్, సర్వీసెస్ అని క్లిక్ చేస్తే యూఏఎక్స్ వచ్చింది. ఇందులో ఒక 5 పెడదాం అనుకుంటున్నారు అనుకోండి, ఆ 5 పేజెస్ ఏంటనేది ఇక్కడ నేమ్స్ రాసుకోండి, ఒక ఐడియా తెచ్చుకోండి. ఒకవేళ వెబ్ డెవలప్మెంట్ ఉంది, వెబ్ డెవలప్మెంట్లో ఒక 2 పేజెస్ పెడదాం అనుకుంటున్నాం సబ్ పేజెస్ కింద, అప్పుడు మనం ఏం చేయాలి, ఈ అయితే 5 పేజెస్ ఉన్నాయో వీటికి కీవర్డ్ రీసెర్చ్ చేయాలి, వీటికి కేటగిరీ పేజెస్కి అవసరం లేదు. ఓకే, సో అది ఈ సర్వీసెస్ అని పెట్టి డివైడ్ చేస్తారా, ప్రొడక్ట్స్ అని చెప్పి డివైడ్ చేస్తారా, లివింగ్ ఐడియాస్ ఇంటీరియర్ డిజైన్ ఐడియాస్ అని పెట్టి చేస్తారా, కాంపిటేటర్స్ లింక్స్ తీసుకోండి, ఒక మెనూ అనేది ఫిక్స్ చేయండి ఫస్ట్, ఏమేమి పేజెస్ ఏంటనేది. ఏదో దానికి అట్లీస్ట్ ఇంటీరియర్ డిజైన్ అన్నదానికైనా కీవర్డ్ రీసెర్చ్ చేసి ఈ ఫైల్లోనే ఇంకొన్ని కీవర్డ్స్ యాడ్ చేయండి ఇక్కడ కింద, దాన్ని బట్టి ఒకసారి చూద్దాం. ఓకే, ఇది కొద్దిగా కోడింగ్ రిలేటెడ్ ఏముండదండి, కొద్దిగా అనాలిసిస్ పార్ట్ అంతే. ఫస్ట్లో మనకు తెలియదు కాబట్టి ఇది కరెక్టా రాంగ్ అని ఏంటంటే ఎక్కువ తీసుకుంటాం, చెయ్యాలి. ఆ రీసెర్చ్ వచ్చిన తర్వాత మీకు అర్థమైపోద్ది ఏది మెయిన్ రిలవెంట్ ఉంది ఏంటి అనేది. ప్రస్తుతానికి అయితే మీరు ముందు ఏం ఫిక్స్ చేయాలి, మెనూ ఫిక్స్ చేయాలి, ఎందులో సబ్ మెనూ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఇంటీరియర్ డిజైన్ హైదరాబాద్ అని పెట్టేసి ఇందులో ఇంక పేజెస్ ఏం పెట్టలా, జస్ట్ ఈ పేజ్లోనే జస్ట్ యూఎక్స్ డిజైన్ మార్చారు, దీని మీద క్లిక్ చేస్తే ఈ వచ్చే విధంగా యూఆర్ఎల్ మారలా. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే బెడ్రూమ్ ఐడియాస్కి ఒక పేజు, లివింగ్ రూమ్ ఐడియాస్కి ఒక పేజు, కిడ్ రూమ్ ఐడియాస్కి ఒక పేజు ఇట్లా పెట్టుకోవచ్చు. సో అలా ఎన్ని పెడతారు అనేది మనకు కావాలి అది. సో మెయిన్ మెనూ ఏముంది, డిజైన్ ఐడియాస్ కింద ఎన్ని వస్తున్నాయి, అందులో సబ్ ఎన్ని వస్తున్నాయి అనేది మీరు ఇక్కడ మెనూలో ఫిక్స్ చేయండి. ఇక్కడ కింద నుంచి ఏమన్నా యాడ్ చేయండి ఇక్కడ నుంచి, దాన్ని బట్టి చూద్దాం. ఓకే, అట్లీస్ట్ మీరు కొన్ని సగం మెనూ అయినా ఫిక్స్ చేసుకొని ఏదో ఒక పేజ్కి అట్లీస్ట్ మీరు ఇంటీరియర్ డిజైన్కి కొన్ని కీవర్డ్స్ తీసుకోండి, లొకేషన్ బేస్డ్ తీసుకోవచ్చు, వాళ్ళ ఎక్స్క్లూజివ్ సర్వీస్ బేస్ చేసుకొని కూడా కొన్ని కీవర్డ్స్ తీసుకోవచ్చు. ఇంటీరియర్ డిజైన్ అండ్ 30 days అని చెప్పి, ఇంటీరియర్ డిజైన్ కంప్లీట్ యువర్ ఇంటీరియర్ డిజైన్ ఇన్ 30 days అని చెప్పి ఇట్లా ఏదోటి కొన్ని ఉంటాయి కదా, అట్లా అయినా తీసుకోవచ్చు. అంటే తీసుకోండి, దానికి
దానికి ఎక్కువ మంది సజెస్ట్ చేస్తున్నారా లేదా అనేది అనవసరం. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎన్ని రకాల కీవర్డ్స్ తీసుకురాగలుగుతున్నారు రీసెర్చ్ చేసి అనేది మెయిన్ ఇంపార్టెంట్. అన్ని పేజెస్ కలిపి ఒక దగ్గర ఇవ్వద్దు. ఏ పేజ్కి మీరు ఒకవేళ నేను లివింగ్ బెడ్రూమ్ చైల్డ్ బెడ్రూమ్ డిజైన్స్ అనే దానికి చేస్తాను రీసెర్చ్ అన్న దానికైనా చేయండి, లేదు రెసిడెన్షియల్ ఇంటీరియర్ డిజైన్ అనే దానికి చేస్తానన్నా చేయండి. అంటే ఎన్ని పేజెస్ పెట్టుకోవాలనేది ఫస్ట్ అట్లీస్ట్ మొత్తం మెనూ సెటప్ చేయకపోయినా అట్లీస్ట్ హోమ్ ఒకటి పెట్టుకుంటాం, సర్వీసెస్ పెడతారా, లివింగ్ రూమ్ డిజైన్ ఐడియాస్ పెడతారా, ఇంటీరియర్ డిజైన్ సర్వీసెస్ అని పెడతారా, అందులో ఎన్ని పేజెస్ పెడతాను, ఒక 15 పేజెస్ ఉన్నాయి, అట్లీస్ట్ అందులో ఒక 2-3 పేజెస్ అయినా ఫిక్స్ చేయండి. ఏదో ఒక్క పేజీకి రీసెర్చ్ స్టార్ట్ చేయండి కొన్ని కీవర్డ్స్. సో ప్రస్తుతానికైతే కీవర్డ్ రీసెర్చ్ ఇంటీరియర్ డిజైన్ చేయండి, మెనూ ఒకటి ఫిక్స్ చేయండి, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది మెనూ అయినా కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. కాంపిటేటర్స్ లింక్స్ ఇవ్వండి, వాళ్ళు పెట్టుకున్నట్టు ఇట్లా పెట్టుకుందాం అది ఇది అని దాన్ని బట్టి చూడొచ్చు. ఓకే అండి, అయితే రేపు కనెక్ట్ అవుదాము, రికార్డింగ్ మీకు షేర్ చేస్తాను ఇది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే అండి.